విద్యారంగానికి కూడా 21,000 కోట్లు కేటాయించారు. ఈ పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య. ఇది గతం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అందుకోసం ఏంటంటే అసలు మన తెలంగాణలో అవిద్య అంటే అక్షరాస్యత లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం 64% ఉంది. అదే కొనసాగుతూ ఉంది. మీరు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా. ఇప్పటికీ అడల్ట్ ఎడ్యుకేషను అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు చదువు చెప్పడం అనే ఇది తీసేశారు. అక్షరాస్యత, సాక్షరత అని చెప్పని ఒక పథకం ఉండే, దాన్ని తీసేశారు. చదువు చాలా కీలకం. ఇప్పుడు జనరల్గా ఏమిటంటే మేము కోరుకునేది 100% చదువు రావాలి మొత్తం రాష్ట్రంలో అందరికీ, ముసలి ముతక అనకుండా. అంతేకాకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీని వినియోగించడం కూడా రావాలి. అసలు టెక్నాలజీ అంటే కంప్యూటర్ వాడడం కానీ, నెట్ వాడడం కానీ, ఇవన్నీ వాడడం కానీ